దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సందేశాన్ని మనం వెనుక ముందు ఒక ప్రత్యేక కీర్తన ద్వారా దేవుణ్ణి మహింపరుద్దాం. చాలునయ్యా చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా. ప్రేమామయుడివై ప్రేమించావు, కరుణామయుడివై కరుణించావు, ప్రేమామయుడివై ప్రేమించావు, కరుణామయుడివై కరుణించావు. తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి, తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించే ప్రేమ కరుణ నీ కృప చాలు. ప్రేమ కరుణ నీ కృప చాలు. చాలునయ్యా చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా. బంధువులు స్నేహితులు ప్రోసేసిన, తల్లిదండ్రులే నన్ను వెలివేసిన, బంధువులు స్నేహితులు ప్రోసేసిన, తల్లిదండ్రులే నన్ను వెలివేసిన, నన్ను నీవు విడువనే లేదయ్యా, మిన్నగా ప్రేమించి రక్షించినావయ్యా. నీ సాక్షిగా నేను ఇలా జీవింతునయ్యా. ప్రేమ కరుణ నీ కృప చాలు. ప్రేమ కరుణ నీ కృప చాలు. చాలునయ్యా చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. ప్రసంగి 11 మొదటి వచనం. నీ ఆహారమును నీళ్ల మీద వేయము, చాలా దినములైన తరువాత అది నీకు కనబడును. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మౌనతుడా, సర్వశక్తిమంతుడా, మీకు స్తోత్రం నాయనా. చదవబడిన వాక్యాన్ని మా హృదయాల్లో నాటండి, ఫలించినట్లుగా సహాయించి నాయనా. వీక్షిస్తున్న బిడ్డలని, వారి కుటుంబాలను, సంఘములను దీవించండి, ఆశీర్వించండి. మీ దాసుడైన నన్ను మీ సిలువ చాటును మరుగుపరిచి అయా మీ రక్తం చేత నన్ను కప్పి మీరే ప్రత్యక్షత కనపరుచుకొని మాతో మాట్లాడమని నజరేడైన యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమెన్ నాతో చెప్పిన మీ అందరూ దేవుని ఆశీస్సుల చేత సమృద్ధిగా
నింపబడుదురుగాక. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్న మాటల్లో నీ ఆహారమును నీళ్ల మీద వేయుము, చాలా దినములైన తర్వాత అది నీకు కనబడును అని రాస్తుంది. ఈ మాటల్లో ఆహారమును నీళ్ల మీద వేయుము రెండు పదాలు వాడబడ్డాయి. ఈ ప్రసంగి గ్రంథాన్ని జ్ఞాని అయిన మరి సొలొమోను పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత మరి వ్రాయటం జరిగింది. వీటిలో మనకు కనిపించేటువంటి అక్షరాల్లో ఆత్మీయ భావాలు ఎన్నో ఉంటాయి కనుక దీనిని ఆత్మీయంగా మనం కొద్దిసేపు ధ్యానం చేద్దాం. నీ ఆహారమును ఒక మాట, రెండు నీళ్ల మీద వేయుము. మొదటిగా ఆహారం గురించి మనం మాట్లాడినప్పుడు మరి మనం భౌతికంగా మరి తీసుకునేటువంటి ఆహారాన్ని చూసినప్పుడు ఆ ఆహారం నీళ్ల మీద కానీ వేసినట్లయితే ఆ నీళ్లలో మునిగిపోయి పాడైపోయి కుళ్ళిపోయే పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే ఆహారాన్ని నీళ్ల మీద వేయము, అది చాలా దినములైన తర్వాత కనపడును అంటున్నాడు. అంటే ఒక ఆత్మీయంగా పరిశుద్ధాత్ముడు భావాన్ని తెలియజేసినట్లుగా చూస్తున్నాం. ఆహారమును అని తెలియజేసినప్పుడు క్షయమైన ఆహారం ఉంది, అక్షయమైన ఆహారం ఉంది. మానవుడిని దేవుడు 6వ దినాన చేసినప్పుడు మానవుడికి కావాల్సిన ఆహారాన్ని 3వ దినాన మరి సృష్టించినట్లుగా చూస్తాం. వృక్షములను, వృక్ష ఫలముల మొక్కలను ఆయన సృజించాడు. దేనికోసం అంటే ఇది మీకు ఆహారముగును అన్నాడు. ఆదికాండము 1వ అధ్యాయము 29వ వచనంలో చూస్తే దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగునుంది. ఈ వృక్షాలు ఆహారం అన్నాడు. అంతేకాకుండా ఆదికాండము 9వ అధ్యాయం 3వ వచనం అంటాడు, ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును అన్నాడు. అంటే వెజిటేరియన్ అండ్ నాన్ వెజిటేరియన్ ఇలాగా చేసి ఇవి ఆహారం మీకు అని చెప్పాడు దేవుడు. అయితే ఇవన్నీ కూడా క్షయమైపోయే ఆహారము. అయితే యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనంలో వ్రాయబడ్డ మాటల్లో క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలగచేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి అన్నాడు. మరి క్షయమైపోయే ఆహారము, అక్షయమైన ఆహారం అని 2 ఆహారాలు చెప్పబడ్డాయి. మన మూల వాక్యంలో నీ ఆహారమును నీళ్ల మీద వేయమని రాస్తుంది. ఆహారం గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఇక్కడ 2 రకాలైనటువంటి క్షయమైపోయేవి, అక్షయమైనవి అని రాశాడు. ఈ భౌతికంగా మనకు కనిపించేవన్నీ కూడా క్షయమైపోయే ఆహారాలే. అయితే ఇక్కడ ప్రభువు మాట్లాడుతుంటాడు, నిత్య జీవము కలగ చేయు అక్షయ ఆహారం ఒకటి ఉంది, దానికోసం ఏమనంటే కష్టపడండి. ఆహారాన్ని సంపాదించుకోవడానికి కష్టపడి. ఆహారాన్ని ఎవరిస్తారంటే మనిషి కుమారుడు దానిని మీకు ఇచ్చును అన్నాడు. అంటే అక్షయమైన ఆహారాన్ని ఇచ్చేది ఏమంటే మనిషి కుమారుడు అనగా యేసుక్రీస్తు ప్రభువారు గురించి రాయబడి ఉంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆహారం గురించి రాసినప్పుడు మరి అక్షయమైనటువంటి ఆహారము, ఆ అక్షయమైన ఆహారం ఎవరిస్తారంటే యేసుక్రీస్తు ప్రభువారు ఇస్తారు. అయితే యేసు ప్రభువారు అక్కడ ఉన్నటువంటి వారితో మాట్లాడుతున్నప్పుడు వారన్నారు, నీ యందు విశ్వాసం ఉంచడానికి నీలో ఉన్న గొప్ప క్రియలు ఏమిటి? మా పితరుడైన మోషే అయితే మా పితరులందరికీ ఆకాశం నుంచి మన్నాని కురిపించి మా పితరులందరికీ ఆయన భుజించడానికి ఆహారం ఇచ్చాడు, ఒక శ్రేష్టమైన దేవదూతల ఆహారాన్ని ఇచ్చాడు అని వారంతా కూడా మాట్లాడినట్లు ఇక్కడ మనం చూస్తాం. అంటే వాడంతా ఏమనుకుంటున్నారంటే మోషే పరలోకంలో నుంచి దేవుని దగ్గర నుంచి ఆహారం తీసుకొచ్చి వీరి పితరులకు ఇచ్చారని అనుకుంటున్నారు ఆహారాన్ని. అయితే యేసు ప్రభు వారు అంటాడు 32వ వచనం, యోహాను సువార్త 6:32 వచనం అంటాడు, పరలోకము నుండి వచ్చు ఆహారం మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారం మీకు అనుగ్రహించుచున్నాడు అన్నాడు. పరలోకంలో నుంచి ఉన్న ఆహారం మోషే మీకు ఇయ్యలేదు, కానీ నా తండ్రే పరలోకము నుండి వచ్చేటట్టు నిజమైన ఆహారము మీకు ఇచ్చుచున్నాడు. పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారమైనదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. కావున వారు, ప్రభువా, ఈ ఆహారము ఎల్లప్పుడూ మానవుకు అనుగ్రహించుమనిరి.
అంటే వాళ్ళంతా ఎప్పుడైతే పరలోకం నుంచి వచ్చిన ఆహారం మోసే మీకు ఇవ్వలేదు, అది నా తండ్రే ఇస్తాడు అనగానే వీరంతా ఇప్పుడు యేసు ప్రభువు ఏం మాట్లాడుతుంటే, అయితే మాకు ఆహారం మాకు అనుగ్రహించు అన్నాడు. వారంతా మళ్ళీ యేసు ప్రభువు అని అడిగారు. అయితే 35వ వచనంలో యేసు ప్రభువు అన్నాడు, అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారమును నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడును దప్పిగొనడు అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎప్పుడైతే ఆహారం మాకు అనుగ్రహించు అన్నారో యేసు ప్రభువు వారు వారితో అంటున్నమాట, ఆ జీవాహారాన్ని నేనే, నా వద్దకు వచ్చువాడు ఆకలిగొనడు, నా యందు విశ్వాసం ఉంచినవాడు దప్పిగొనడు అని యేసు ప్రభువు వారు వారితో మాట్లాడాడు. అయితే ప్రియమైన వారంతా ఏమంటారంటే, ఆ ఆహారాన్ని మాకు అనుగ్రహించు అంటున్నారు. కనుక ప్రియమైన బిడ్డలారా, యేసు ప్రభువు వారు ఇక్కడ చెప్పిన మాట ఏంటంటే, జీవాహారము పరలోకం నుంచి తండ్రి ఇస్తాడు, ఆ జీవాహారాన్ని నేనే అన్నాడు. ఆ జీవాహారాన్ని నేనే అని యేసు ప్రభువు వారు చెబుతున్నాడు. ఇక్కడ ప్రసంగి మనం 11 అధ్యాయం 1వ వచనం చూసినప్పుడు, నీ ఆహారమును నీళ్ల మీద వేయుము అన్నాడు. ఆ ఆహారం ఆత్మీయంగా మనం ఆలోచించినప్పుడు ఇక్కడ రాయబడ్డ మాట ఏమిటంటే, యేసు ప్రభువు వారు అన్నాడు, నేనే జీవాహారమును అన్నాడు. జీవము కలిగిన ఆహారము ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదిలో ఆదాము చేసిన పాపమును బట్టి పాపం వల్ల వచ్చే జీతం మరణము. అంటే దేవుడు ఆదామును ఒక మట్టి బొమ్మగా చేసి నాసికారంధ్రంలో జీవవాయువు ఊదగా జీవాత్మ అయ్యాడు. జీవం వచ్చింది, ఆత్మ వచ్చింది, పరిశుద్ధాత్మలో వచ్చింది, జీవం వచ్చింది. ఎప్పుడైతే పాపం చేశాడో మరణము సంప్రాప్తించింది, దాన్ని బట్టి జీవాన్ని కోల్పోయాడు. ఇప్పుడు మానవుడు మరణస్థితిలో ఉన్నాడు గనుక జీవం అవసరం మానవుడికి. అంటే ఈ మరణం తీసివేయబడాలి అని అంటే మానవుల్లోనికి జీవం రావాలి. అంటే జీవమైన యేసుక్రీస్తు ప్రభువారు ఎవరి హృదయాల్లో అయితే ప్రతిష్ఠించబడతారో, ఎవరైతే విశ్వాసం ఉంచి యేసుని తన హృదయాల్లో చేర్చుకుంటారో వారు జీవమును చేర్చుకున్నవారు గనుక మరణం వారిలోంచి తీసివేయబడి. అందుకే అంటాడు యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం అంటాడు, నా మాట విని నన్ను పంపిన వాని అందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. అంటే యేసు ప్రభు వారి మీద విశ్వాసం ఉంచి ఆయన మాట కని వింటే ఏమవుతుందంటే మరణాన్ని దాటి జీవంలోనికి వెళతారు, జీవాన్ని పొందుకుంటారు. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు ఏంటంటే నేనే జీవాహారము అన్నాడు. మనం యోహాను సువార్త 1వ అధ్యాయంలో రాయబడ్డ మాటల్లో 1వ వచనంలో, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని వద్దడను, వాక్యము దేవుడై ఉండెను, ఆది యందు దేవుని వద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగయ్యుండెనని రాస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం ప్రతి మనుష్యునికి వెలుగయ్యుండెనని రాశాడు. యేసుక్రీస్తు ప్రభువారిలో జీవం ఉంది కనుక ఆ జీవాన్ని ఎవరైతే హృదయాల్లో ప్రతిష్ఠించుకుంటారో ప్రియమిత్రుడా వారు మరణములో నుండి జీవంలోనికి దాటించబడతారు. ఆ జీవం మనుషులకు వెలుగయ్యుండెనని రాస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవాహారమైన యేసు, నేనే జీవాహారం అన్న యేసు ఇక్కడ మాటల్లో ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగయ్యుండు అని రాస్తున్నాడు. యేసు ప్రభువారు అన్నాడు, నేను లోకమునకు వెలుగయ్యున్నాను అన్నాడు. మీరును లోకమునకు వెలుగయ్యున్నారు. అంటే జీవాధిపతి అయిన యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారిలోనికి ఆయన జీవం వస్తుంది. అలాగే ఎవరైతే చీకట్లు నడుస్తూ ఉన్నారో యేసునందు విశ్వాసం ఉంచితే యేసుక్రీస్తు వారి మీదకి వెలుగుగా ప్రకాశిస్తాడు. అంటే అప్పటి వరకు చీకటులు అనగా ఆత్మ సంబంధమైన విశేషాలు చూడలేని అంధకార స్థితి నుంచి ఆత్మీయంగా ప్రభు యొక్క దర్శనాలను, పరలోక సంబంధమైన విశేషాలను చూసేటటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ దర్శనాల వెలుగు ద్వారా వస్తాయి. అయితే ఇక్కడ చెప్పబడ్డ మాట ఆయనలో జీవముండెను అన్నాడు. మంచిది. ఆ జీవమున్న యేసు అక్కడ పైన రాయబడ్డ మాట ఆది యందు వాక్యముండును అన్నాడు. వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను రాస్తుంది. అంటే ఇక్కడ యేసు ప్రభు వారి గురించి రాయబడి మాట ఈ వాక్యం అనగా 14వ వచనంలో అంటాడు, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా
మన మధ్య నివసించినట్టే మన మధ్య నివసించింది కృపా సత్య సంపుడు మన మధ్య నివసించింది యేసుక్రీస్తు ప్రభువారు. ఆ వాక్యము శరీరధారి అన్నాడు. అంటే శరీరధారిగా ఈ లోకంలోకి వచ్చింది యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన పేరు వాక్యమని ఇక్కడ రాయబడి ఉంది. అలాగే యోహాను బాప్తిస్మిచ్చి యోహాను సువార్త 1వ అధ్యాయం 21వ వచనం అంటాడు. బాప్తిస్మిచ్చి యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం అంటాడు, ఇదిగో లోకపాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు. యేసు ప్రభువారి గురించి ఏమన్నంటే గొర్రెపిల్ల అన్నాడు. ఇక్కడ యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభువాను ఆయనే నేను జీవాహారాన్ని తెలియజేశాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1-4 వచనాల్లో ఆయన నాలో జీవముండును అన్నాడు. అలాగే నేను వెలుగునై ఉన్నానని అన్నాడు. అంటే యేసు ప్రభువారికి ఇన్ని పేర్లు ఉన్నాయి. ఆయనే జీవాహారము, ఆయనే గొర్రెపిల్ల, ఆయనే జీవము, ఆయనే వెలుగు. అలాగే ఇక్కడ ఏమన్నాడు, ఆయన వాక్యమై ఉన్నాడని రాయబడి ఉంది. అంటే యేసుక్రీస్తు ప్రభువారు వాక్యమై ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం మూలవాక్యంలో చదువుకున్నట్లుగా ప్రసంగి 11:1 నీ ఆహారమును నీళ్ల మీద వేయము అన్నాం. నీ ఆహారం అనగా జీవాహారమైన యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యం ఆహారం. అయితే ఆయన ఎలాగైతే గొర్రెపిల్లని, జీవమని, వెలుగని ఇలాగా జీవాహారం రాయబడి ఉందో యేసు ప్రభువారికి మరొక పేరు ఏంటంటే వాక్యము అనే పేరు. అంటే నీ ఆహారమునంటే యేసుక్రీస్తు ప్రభువారికి మరొక పేరైన వాక్యమును నీళ్ల మీద వేయము అని అర్థం. నీ వాక్యము అనగా ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచి ఆయన హృదయాల ప్రతిష్ఠించుకుని దేవుడిగా కలిగి ఉంటారో వారికి ఆయన దేవుడు, వారికి దేవుడు అనిపించబడతాడు. ఎందుకంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం అంటాడు, తన్ను ఎందరు అంగీకరించరో వారందరికి అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారము అనుగ్రహించాడు. అంటే ఎవరినైతే ఆయన విశ్వాసం ఉంటారో ఆయన పిల్లలకు అధికారం ఇచ్చాడు. కనుక వారికి ఏమైందంటే వారి తండ్రి అయ్యాడు, వారి యొక్క దేవుడు అయ్యాడు. వారు ఎప్పుడన్నా ఏం మాట్లాడతారంటే నా దేవుడు అంటారు, నా యేసు అంటారు, నా రక్షకుడు అంటారు. అందుకని ఇక్కడ పరిశుద్ధాత్ముడు అంటాడు నీ ఆహారము అని. అంటే ఈ ఆహారాన్ని ఏంటంటే మనం వాక్యము అనుకున్నాం. అంటే దేవుడు నీకిచ్చిన నీ వాక్యాన్ని, నీ వాక్యమును నీళ్ల మీద వేయము. నీ వాక్యము అనగా వాక్యము ఏం సెలవిస్తూ ఉందంటే యేసు ప్రభువారు అన్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. సువార్త ప్రకటించండి. అనగా మంచి వార్త అనగా సమాచారం. మంచి సమాచారం ఏమిటంటే యేసుక్రీస్తు యొక్క మరణము, పునరుద్ధానాలు. ఈ 2 విశేషాలే సువార్త. మరణము అనగా ఆయన మనందరి పాప శాప విమోచన కొరకు శిలువలో మరణించాడు. ఆయన ఏ పాపం చేయలే, ఏ దోషం చేయలే. మరణానికి కావాల్సినటువంటి శాపగ్రస్తమైన స్థితి ఆయన ఏం లేదు. కానీ మనందరి కోసం ఆయన మరణించాడు. ఈ విశేషాన్ని అనేకులు చెప్పాలి. ఆయన సమాధి చేయబడి పునరుద్ధానుడయ్యాడు, లేచాడు. అది ఎందుకొరకంటే మనల్ని నీతిమంతులుగా చేయటానికి లేచాడు. అందుకని మరణం గురించి, పునరుద్ధానం గురించి మనం సర్వజనులకు ప్రకటించాలి. అదే సువార్త. అంటే దేవుని వాక్యము, యేసుక్రీస్తు వాక్యం అన్నా, వాక్యాన్ని నీళ్ల మీద వేయ అనగా వాక్యాన్ని ప్రియమైన దుర్బిడ్డన అక్కడ ప్రచురించాలి, వెయ్యాలి అన్న వాక్యం అనగా ఏంటంటే సువార్త. దాన్ని యేసు ప్రభువు అన్నాడు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ప్రజలందరికీ తెలియచేయండి ఈ సువార్తని తెలియచేయండి అని యేసు ప్రభువు వారు తెలియచేశాడు. కనుక అక్కడ నీ ఆహారము అనగా నీకు దేవుడు అప్పగించబడ్డ వాక్యము, దేవుడు నీకు అప్పగించబడ్డటువంటి సువార్త, నీకు దేవుడు ఇచ్చినటువంటి కృపావరాలు, దేవుడు నీకు ఇచ్చినటువంటి తలాంతులు, వాటన్నిటిని కూడా ప్రేమ గురించి సాదృశ్యంగా ఉంటుంది. అయితే అక్కడ చెప్పిన మాట అంటే నీళ్ల మీద వేయము అన్నాడు. నీళ్ల మీద వేయము. నీళ్లు ఇప్పటివరకు ఆహారం అనగానే యేసుక్రీస్తు ప్రభువారని, జీవాధిపతి అని, అలాగే దేవుని వాక్యమని, అలాగే సువార్త అని మాట్లాడుకున్నాం. దీనిని ఎక్కడ వేయమన్నా అంటే ఈ సువార్తని, నీకు అప్పగించబడ్డ సువార్తని ఎక్కడ వేయమన్నాడు అని అంటే నీళ్ల మీద వేయము అన్నాడు. ఒక మాట చూద్దాం. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 15వ వచనాన్ని చూద్దాం. మరియు ఆ దూత నాతో ఇలాగు చెప్పాను, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను, జనసమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని వాక్యము శ్రేష్టమైందిను, మధురమైందిను,
రుచికరం కలిగిందను, అలాగే ఆత్మీయ భావాలు కలిగిందిగా ఉంటుంది దేవుని వాక్యం. ఇక్కడ మనము నీ ఆహారము జలములు నీళ్ల మీద వేయము అన్నాడు. నీళ్లు అనగా లేకపోతే జలములు అనగా ఆత్మీయ భావాన్ని ఇక్కడ తెలియచేశాడు పరిశుద్ధ ఆత్ముడు. ఏమంటున్నాడంటే జలములు అంటే ప్రజల్ని, జన సమూహాలని, జనములను సూచించుచున్నవి అంటాడు. అంటే నీ ఆహారము నీళ్ల మీద వేయమంటే నీళ్లు ప్రజలకు సాదృశ్యంగా ఉంది, జనులకు సాదృశ్యంగా ఉంది, జన సమూహానికి సాదృశ్యంగా ఉంది, అనేక భాషలు మాట్లాడు వారికి సాదృశ్యంగా ఉంది. కనుక ప్రియమైన బిడ్డలారా, నీ ఆహారము నీళ్ల వేదమే వేయము అని అంటే ప్రజలకు తెలియచేయము అని అర్థం. ఆహారం అనగా మనం ఏమనుకున్నాం అంటే సువార్త, దేవుని వాక్యము. దాన్ని ఎక్కడ వేయమన్నా అంటే దేవుడు నీళ్ల మీద అనగా ప్రజల మధ్య ప్రకటించుము, ప్రజలకు తెలియచేయము. అనేక భాషలు, అనేక ప్రాంతాల వారికి ఈ సువార్తను ప్రకటించుము అన్నాడు. కనుక చాలా కాలం తర్వాత అది కనపడును అంటాడు. ఏదైతే నువ్వు ఆహారాన్ని నీళ్ల మీద వేసావో, ఏదైతే సువార్తను నువ్వు జనానికి ప్రకటించావో, ఆ సువార్త చాలా కాలం తర్వాత మరలా అది కనపడును అంటాడు. కనుక ప్రియమైన దేవుడారా, యేసుక్రీస్తు ప్రభువారు మనకు సెలవు ఇచ్చింది ఏమిటంటే మీరు సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష. ఈ మాటలు అనేకులకు తెలియచేయాలి. ఈ మాటలు తెలియచేసినప్పుడు ప్రియమైన దేవుడారా, వారు కూడా ఆ వాక్యం చేత పట్టబడి రక్షణ పొంది దేవుని బిడలుగా మార్చబడతారు. అందుకే అంటాడు ఆహారము నీళ్ల మీద వేయము అంటే సువార్త అనేక మంది ప్రజలకు ప్రకటించుము. నీకు ఏ తలాంతు దేవుడు ఇచ్చాడు, ఒకళ్ళు పాటలు పాడే తలంత, ఆ పాటల్లోనే అనేకమైనటువంటి దేవుని వాక్యాలు ఉన్నాయి. ప్రార్థన చేసే తలంత, ఆ ప్రార్థనలోనే అనేక దేవుని మాటలు ఉన్నాయి. ఒకళ్ళు సాక్ష్యం ప్రకటించేటువంటి స్థితిలో ఉన్నావా, నీ సాక్ష్యంలోనే దేవునికి మహింపరిచే ఎన్నో దేవుని మాటలు ఉంటాయి. అలాగే నువ్వు సువార్థికుడిగా ఉన్నావా, ఆ సువార్థికుడిగా ఎన్నో శ్రేష్టమైన దేవుని మాటలు అనేకులకు ప్రకటించవచ్చు. కనుక దేవుడు నిన్నుకొని ప్రియమితుడా నీకు అప్పగించిన పనిని ప్రజలతో నువ్వు సంభాషించాలి. ప్రజలకు యేసుని గురించి, ఆయన శ్రేష్టత గురించి నువ్వు ప్రకటించాలి. అప్పుడు వారి జీవితాల్లో కార్యాలు జరుగుతాయి. అనగా యేసు సువార్తను నువ్వు ప్రజలకు ప్రకటించినప్పుడు ఆ వాక్యం వారిలో పనిచేసి, ఆ వాక్యం వాళ్ళని ఆలోపింపజేసి, ఆ వాక్యం వాళ్ళలో పశ్చాత్తాపాన్ని కలగజేసి యేసు వైపు ఆకర్షించబడి వారు కూడా రక్షణ పొంది దేవుని ఆత్మచేత నింపబడి శ్రేష్టమైన దేవుని సంగతులను తెలుసుకొని వారు అనేకులకు ఈ సువార్తను ప్రకటిస్తారు. అంటే నువ్వు కానీ ప్రకటించగలిగితేనే అవతల వారు మార్పు చెంది వారు కూడా శ్రేష్టమైన సంగతుల చేత నింపబడి అనేకులకు వారు ప్రకటించినప్పుడు నీవు ఏదైతే ప్రజలకు అందించావో ఆహారం, ఆ ఆహారం అవతల వారి హృదయాల్లో నింపబడి చాలా కాలం తర్వాత ఆహారం కనపడినంటే వారు అనేకులను రక్షణలోకి నడిపించటమే నీవు ఇచ్చిన ఆహారం నీ కంటికి కనపడుద్ది. ఆ సువార్త రక్షణ సువార్త నువ్వు వారికి అందించినప్పుడు అది వారికి కనపడుద్ది. మన పూర్వీకులు ఎంతోమంది మరి ఈ రక్షణ సువార్తని ప్రారంభించారు. వారంతా కూడా అనేక మంది ప్రజలు తెలియజేశారు, వారు మరలా అనేక మందికి తెలియజేశారు, వారు మరలా అనేక మంది తెలియజేశారు. ఇప్పుడు మన తరంలో ఉన్న మనము ఈ రక్షణ సువార్త ప్రకటిస్తున్నామంటే ఒకప్పుడు అనేక మంది పూర్వీకులు, ప్రవక్తలు, భక్తులు ఆ ఆహారాన్ని మన మీద వేసిన దాన్ని బట్టి ఈరోజు మనలో ఫలించి మనం అనేక మందికి ఈ ఆహారాన్ని సువార్తని అందిస్తూ ఉన్నాం. ఈ మనం అందించిన సువార్త ద్వారా రక్షించబడ్డటువంటి ఈ వాక్యము వారికి చాలా కాలం తర్వాత కనపడనంటే వారు వేసిన ఆహారము ముందు తరాలు. ఇప్పుడు మనం ఆహారాన్ని అనేకులకు అందిస్తే, సువార్త అనేక మందికి అందిస్తే, యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రేష్టత అనేక మంది అందిస్తే ముందు తరాలలో ఇది మనకి కనిపిస్తుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి పేతురు నీ ఆహారమును నీళ్ల మీద వేయము అనగా మనం చెప్పుకున్నట్లుగా సువార్తను, నీకు ప్రభు అప్పగించిన సువార్తను, దేవుని వాక్యాన్ని ప్రజలకు తెలియచేయి. చాలా కాలం తర్వాత అది కనపడను, అంటే కొంతకాలం తర్వాత ఇది కనపడను. పేతురు గారు యేసు ప్రభువారిని సిలువేసి అందరు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు పేతురు గారు అక్కడ చెప్పిన మాట అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 36వ వచనంలో అంటాడు పేతురు గారు, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను
క్రీస్తుగాను నియమించును. ఇది ఇశ్రాయేలు వంశమంతా రూఢిగా తెలుసుకొని చెప్పాను. ఏదైతే విమోచకుడు కొరకు, క్రీస్తు కొరకు, అభిషిక్తుని కొరకు, మెస్సియ కొరకు ఎదురు చూస్తున్నారో ఆ ఇశ్రాయేలుతో చెప్పాడు, మీరు యేసుని సిలువేచా అనుకుంటున్నారు, కానే కాదు, ఆయన ప్రభువు క్రీస్తు, ఆయనే సిలువేచారు, మీ విమోచకుని సిలువేచారని చెప్పినప్పుడు మాటలు చెప్పాడు. దేవుని వాక్యాన్ని ప్రకటించాడు. దేవుడిచ్చిన శ్రేష్టమైన సంగతులను అక్కడ తెలియజేశాడు. యేసుప్రభువు అన్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, మరణ పునరుద్ధానాలు ప్రకటించండి. ఇదిగో యేసుని మరణానికి గురి చేశారు, మీరు మీ విమోచకుని చేశాడని ఎప్పుడైతే అక్కడ దేవుని మాటలు చెప్పాడో పేతురు, ఇక్కడ చెప్పబడిన దేవుని మాటలు ప్రజలకు తెలియచేయండి, ఆ తర్వాత ఆ అవి కనిపించును, ఆ సువార్త యొక్క ఫలితాలు కనిపిస్తాయి అన్నాడు. అన్నట్లుగా ఇక్కడ వాక్యం చెప్పాడు. ఈ మాటలు చెప్పినప్పుడు వాళ్ళంతా కూడా పొడవబడి అని రాస్తుంది, చాలా గుచ్చబడి అని రాయబడి ఉంది. వారు నొచ్చుకొని అయ్యా ఇప్పుడు మేమేం చేయాలని ఆది అపోస్తలుని అడిగినప్పుడు పేతురు గారు చెప్పిన మాట 38వ వచనంలో ఏముందంటే, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. ఈ మాటలు చెప్పాడు. ఈ మాటలు ప్రజలతో అన్నాడు. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరాన్ని పొందుదురు. నీ ఆహారం నీళ్ల మీద వేయు అనగా దేవుడిచ్చిన వాక్యాన్ని ప్రజలకు తెలియచేయి. ప్రజలు తెలియజేశాడు, ఒక సత్యాన్ని తెలియజేశాడు. తెలియజేయటం వల్ల అక్కడ రాయబడ్డ మాటలు ఏమిటంటే 41వ వచనంలో రాయబడ్డ మాట, కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తీసం పొందారు. ఏం కనిపించిందంటే బాప్తీసం కనిపించింది. దేవుని వాక్యాన్ని ప్రజలకు తెలియజేసినప్పుడు వారిలో పశ్చాత్తాపం కలిగి కొంతకాలము తర్వాత అది కనపడును. ఆ వాక్యము ప్రజల్లోకి వెళ్ళి చేసినటువంటి కార్యం ఏమిటంటే వారిని బాప్తీసాలకు సిద్ధపరిచింది. బాప్తీసాలు కనపడ్డాయి. అలాగే అక్కడ ఆయన 40వ వచనంలో అంటాడు, ఇంకనూ అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి, పేతురు గారు ఇంకెన్నో మాటలతో మాట్లాడి సాక్ష్యం ఇచ్చాడు. అంటే అక్కడ దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించాడు. అక్కడ మీరు ఆహారం నీళ్ల మీద వేయుడి, దేవుని వాక్యాన్ని ప్రజలకు తెలియపరచుడి, కొంతకాలం అయిన తర్వాత కనపడును. ఇక్కడ ఎలాగా కనిపించిందంటే దేవుని వాక్యం ప్రజలకు ప్రకటించినప్పుడు బాప్తిస్మములు కనిపించినాయి. నీవు కూడా ప్రియమైన మౌనంగా ఉండకుండా, ఒక నాణ్యం భూమిలో పాతి పెట్టిన చెడ్డదాసులాగా ఉండకుండా నీకు దేవుడే తలాంతులు ఇచ్చాడు. ఒకవేళ కీర్తనలు పాడే వరమా, ప్రార్థన చేసే వరమా, ఏ వరాలు ఇచ్చాడో నీకు? సాక్ష్యం చెప్పే వరమా, లేదా దేవుని పనులు చేసే వరమా, సువార్తికుడువా, ఏ వరం నీకు ఇచ్చాడో కానీ ప్రియమైన ఆ వరాన్ని అనేకులకి, ఆ తలాంతులు అనేకులకి నువ్వు ప్రకటించాలి. దేవుని వాక్యాన్ని నువ్వు ప్రకటించాలి. ఇదిగో అక్కడ ఎప్పుడైతే ప్రకటించారో బాప్తిస్మములు కనపడ్డాయి. సుమారు 3000 మంది బాప్తిసం పొందిన రాస్తుంది. ఇదే పేతురు గారు అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 44వ వచనంలో పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప కార్యం అండి. దేవుని వాక్యాన్ని అందిపుచ్చుకున్న పేతురు అక్కడ కొర్నేలి కుటుంబానికి, అక్కడ సున్నతి పొందిన వారికి, సున్నతి పొందని వారికి, అన్యజనాంగానికి దేవుని మాటలు అందించాడు. ఆహారాన్ని నీళ్ల మీద వేశాడు, జనం మధ్య ప్రకటించాడు. అక్కడ విన్న వారందరూ ఏం రాస్తుందంటే పరిశుద్ధాత్మ వారి మీదకి దిగిందట. అంటే ఈ వాక్యాన్ని ప్రజల మధ్య ప్రకటించినప్పుడు అక్కడ పేతురు గారు చూసిందంటే పరిశుద్ధాత్మ ఫలాన్ని చూశాడు. అక్కడేం బాప్తిసం అనే ఫలాన్ని చూశాడు. కొంతకాలము తర్వాత అది మీకు కనపడును, దాని ఫలం కనపడుద్ది. అదే జనులు, విన్న జనులు మళ్ళీ అనేకులకి ఇదే వాక్యాన్ని ప్రకటించడం, ఆ వాక్యం నీకు కనపడుద్ది. ఇక్కడ బాప్తిసం కనపడింది. అలాగే పరిశుద్ధాత్మ వారి మీదకి దిగటం, పరిశుద్ధాత్మ అభిషేకం కనపడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు శీలలు చెరసాల్లో ఉండి వారు ప్రార్థన చేశారు, కీర్తనలు పాడారు. ప్రార్థనలో దేవుని వాక్యం ఉంది, కీర్తనలో దేవుని వాక్యం ఉంది. అంటే ఆ దేవుని వాక్యం అక్కడ ఖైదీలందరికీ వినిపించబడింది. వారు ఆ దేవుని ఆహారాన్ని, దేవుని వాక్యాన్ని ఆ ప్రజలకు వినిపించారు, ఖైదీలకు వినిపించారు. వినిపించినప్పుడు భూకంపం కలిగి ఆ తలుపులను తెరుస్తున్నట్లుగా చూస్తాం. చెరసాల నాయకుడు వచ్చి అందరు పారిపోయి ఉంటారేమోనని మరి రాజు నన్ను ఉరిశిక్ష వేస్తాడని పుడుచుకోబోయినప్పుడు పౌలు అన్నాడు, అయ్యా నువ్వు ఏమి హాని చేసుకోవద్దు, మేమందరం కూడా ఇక్కడే ఉన్నాం, ఎవరు పారిపోలేదన్నాడు. అందరం ఇక్కడే ఉన్నాం. యాక్చువల్గా ఖైదీలు అనేవారు మామూలుగా ఉన్నప్పుడే ఏదో ఒకటి చేసి బయటికి వెళ్ళిపోవాలి, పారిపోవాలి అని ఆలోచనలు చేస్తారు, దురాలోచనలు. కానీ ఇక్కడ అలా మనస్తత్వం కొంతమందికి ఉండొచ్చు.
అలాంటి వారు ద్వారాలను తెరుచుకున్నా కానీ వెళ్ళిపోవాలి. కారణం ఏంటంటే దేవుని వాక్యము ప్రార్థనల ద్వారా, కీర్తనల ద్వారా వాళ్ళకి ప్రకటించబడ్డప్పుడు వారంతా పారిపోకపోవడానికి కారణం ఏంటంటే వారిలో ఆ వాక్యం పనిచేసి వారిలోకి ఏమొచ్చిందంటే యథార్థ హృదయం వచ్చేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ వాక్యం ప్రకటించినప్పుడు యథార్థత కనిపించింది, అక్కడ వాక్యం ప్రకటించినప్పుడు బాప్తీసం కనిపించింది, ఇక్కడ వాక్యం ప్రకటించినప్పుడు ఎలాగంటే పరిశుద్ధాత్మ అభిషేకం కనిపించింది, వీరిలో యథార్థత కనిపించింది. ప్రియమైనది, అందుకే వారంతా వాక్యాన్ని బట్టి పట్టబడి యథార్థంగా ఉండి పారిపోకుండా ఉండిపోయారు. ఈ సన్నివేశం చూసి చెరసాల నాయకుడు చూసి వాళ్ళ యొక్క యథార్థత, న్యాయవర్తనం, నీతిమంతం, వాళ్ళ పరిశుద్ధత చూసి చెరసానికుడు ఏం అడగకుండా ఒకటి అడిగాడు, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేం చేయాలి? అప్పుడు పౌలుగా చెప్పాడు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, నీవును నీ ఇంటి వారు రక్షించబడుదురు. వారంతా కూడా బాప్తీసాలు పూసుకుని రక్షణ పొందుకున్నారు. అంటే ప్రేమ దేవుని వాక్యం అక్కడ ఎప్పుడైతే విడుదల కాబడిందో చెరసాలాయకుడి ఇంటిలో రక్షణ వచ్చింది. అంటే రక్షణ కనపడింది దేవుని వాక్య ప్రకటన బట్టి, దేవుని బిడ్డల యొక్క ప్రవర్తన బట్టి రక్షణ కనపడింది. ఈ రీతిగా ప్రియమైన కనుక నీకు అప్పగించింది దేవుడు అప్పగించాడు, దానిని ప్రజలకు తెలియచేయాలి. నీతో ప్రభు తోడుగా ఉంటాడు అంటున్నాడు. ఆ భూమి మీదను పరలోకం నాకు అధికారం ఇవ్వబడింది, మీరు సర్వజనుల దగ్గరికి వెళ్ళి శిష్యుల్నిగా చేయండి, వారికి అందరికీ బాప్తీసాలు ఇవ్వండి, బోధించండి, సువార్తను బోధించండి, నేను మీతో కూడా ఉండి యుగాంతం వరకు నేను మీతో ఉంటానన్నాడు ప్రభు. కనుక నీకు అప్పగించిన పని స్వీకరించు, ప్రజలకు తెలియచేయి, ప్రభువు నీకు తోడుగా ఉండి అన్ని కార్యాలు ఆయన చేస్తూ ఉంటాడు. దానివల్ల నీకు బహుమానాలు, కిరీటాలు, అనేకులు రక్షించబడటం వల్ల, వాళ్ళలో ఫలాలు కనిపించడం వల్ల వారిని బట్టి కూడా నీకు అనేక బహుమానాలు, కిరీటాలు ఇవ్వబడతాయి. కనుక దేవుడు నీకు ఏమో అప్పగించాడో అది చేయాలి. నీ ఆహారము, నీకు ఇచ్చిన వాక్యము, నీకు ఇచ్చిన సువార్త, నీకు ఇచ్చిన దేవుని పని ఏంటో ప్రజలకు తెలియచేయి. మౌనంగా ఉండొద్దు ప్రియమైన దేవుడారా, మౌనంగా ఉండొద్దు. నీకు ఇచ్చిన తలాంతులు, కృపావరాలు ప్రజల దగ్గర నీవు దేవుని మహిమ కొరకు వాడు, అనేకులు రక్షించబడతారు. నీవు, నీ కుటుంబం, నీ సంఘం దీవించబడుద్ది, అనేక ప్రజలు కూడా ఆశీర్వించబడి రక్షించబడతారు. వీటి కార్యములు మీరు బహుగా చేయనట్లుగా దేవుడు మీకు ఇచ్చిన తలాంతుల్ని బహుగా వాడుకొనుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.